ఏమా బిడా ఒకటే తిరుగుతున్నావు రోడ్ల మీద ఎక్కడ సంగతి? మా డ్యూటీ కాబట్టి మా బాబాయ్ కాలేజీకి పోయేది ఉన్నది, బ్యాంకులో అకౌంట్ తీపించుకుని కానీ వచ్చినాము. ఏ ముట్టికేం తిరగలేదు. అదే కానీ ఏదో పండుగ అవుతుందట, ఓట్ల పండుగ దగ్గరికి వచ్చిందట. ఓట్ల పండుగ బోనాల పండుగ ఈ కథ అవుతుంది. బోనాల పండుగ అయిపోగానే మరి ఓట్ల పండుగ సురువు కాబోతుంది. ఏ చూపించు ఏమి నడుస్తుంది రాజకీయం అన్నానికి. మరి లేనప్పుడు ఆయన చచ్చిపోయింది అన్నప్పుడు ఆయన స్థానంలో వేరే వాళ్ళని పెట్టాలి కదా కంపల్సరీ. అది మన ధర్మం కూడా వాడుకోనికి. బలం ఏ పార్టీకి ఎక్కువ ఉందని చిన్నగా వెళ్ళా. ఓకే, మీరు ఇప్పుడు వచ్చిండ్రు అయితే ఏం లేదు, నడుస్తూనే ఉంటది రాజకీయం అన్నాక అటు ఇటు అయితే ఉంటది. గాడి ఎటు మలుతుంది ఓటునా? మరి ఇక ఏం మరి కాంగ్రెస్ దిక్కు అంటారు, మరి ఎట్లా నడుస్తుందో ఏమో చెప్పలేము. ఇక అరే అట్లా సపోర్టింగ్ ఏం చేయట్లేదు నేను. విన్నావా? ఇప్పుడు ఏంటంటే నిన్నటి వరకు ఒక ఆమె వచ్చింది, ఈ రేపు ఇంకోటి వస్తాడు. ఎవరు ఏందనేది మనకి ఇంకా క్లారిటీగా తెలియదు. ఇప్పుడు నిన్న రామ్లమ్మ వచ్చింది, ఆమెంతలో ఆమె చెప్పింది, మేడం చెప్పి పోయింది. రేపు ఇంకోసారి వస్తాడు, ఎవరు వస్తారో తెలియదు. నడుస్తూ ఉంటుంది రాజకీయం. చూపించిన రేపు గెలిచే అభ్యర్థి ఏ పార్టీ అంటావు? మాక్సిమం అయితే మరి ఇక రూలింగ్ పార్టీలు అంటే రూలింగ్ పార్టీ నడుస్తుంది అంతే తప్ప ఇంకేం లేదు. అక్కడ రూలింగ్ పార్టీ ఉంటుంది.